ఇప్పుడు రేపు పొద్దున గొడవ వచ్చినప్పుడు యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ద క్వశ్చన్ వోంట్ బి డైరెక్టెడ్ టు ఆనరబుల్ సీఎం. ఓకే, ద క్వశ్చన్ వోంట్ బి అడ్రస్ టు ఎనీబడి ఎల్స్. ఇట్ విల్ బి కన్సర్న్ ఓన్లీ టు ఎన్వైరన్మెంట్ మినిస్టర్, నాట్ టు అవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్సో, నాట్ అవర్ చీఫ్ ఆల్సో. ఆయన ఎదురుకు వెళ్ళి కూర్చోవాలి తప్ప నేను కూర్చొని సమాధానం చెప్పాలి ప్రజలకి. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ యూ, హ్యావ్ యూ డన్ యువర్ జాబ్? మీరు ఇంత వెల్స్ ఉన్నాయి, మీరు కూర్చోబెట్టి హైస్యాంతం ఉండకూడదని మీకు నామ్స్ చెప్పిన తర్వాత మీరు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? మీరు డైరెక్ట్ ఓవర్ఫ్లో వద్దు, వర్షాలు వస్తే వెళ్ళిపోతాయి, డైరెక్ట్ అదే కదా. మీరు మీ పిల్లలు తీసుకెళ్ళి మీరు చేయిస్తారా? ఆ నీళ్లు తాగుతారా? తాగరు కదా. తాగ కనీసం మునగరు కదా. 13 కోట్లు బకాయిలు ఉన్నప్పుడు ఆన్ వాట్ బేసిస్ దే కెన్ బీ దట్ విత్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? మీరు అడగాలి కదా ఇవన్నీ. 5-6 మీటింగ్లు కాదు మేడం, యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ఇట్. యు ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పెండింగ్ ఇన్ కోర్ట్. యూ హ్యావ్ టు అప్లై టు ద కోర్ట్ ఇన్ ద మోస్ట్ విత్ ఎ ఫర్వర్ కమిట్మెంట్. Then you should brought it to us. You should tell them. మీరు సీఎం మీటింగ్ వెళ్తున్నప్పుడు మీరు ఇవి కదా చెప్పాలి. అన్ని నైసిటీస్ మాట్లాడితే ఏముంటుంది మేడం? మీరు అందరూ కూర్చొని నైసిటీస్ మాట్లాడి హాయ్ బాయ్ అనుకుంటే ఎట్లా అండి? ఏదైనా బెదిరిస్తే వాళ్ళు చేయమని చెప్పండి. దెన్ ఐ విల్ స్పీక్ టు దెమ్. దెన్ ఐ విల్ బికమ్ పబ్లిక్ అప్రోచ్. ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు ఎందుకు ఇవన్నీ? ఆ పద ప్రయోజనం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని బిలబిల అని మాట్లాడాలి. కాంతిలాల్ సార్, మీరు యూ హ్యావ్ టు స్పీక్ టు మేడం. మీరు ఇఫ్ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ టెల్. 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్ట్. ఏదైనా వస్తుంటే మీకు మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ రివ్యూ మీటింగ్ షుడ్ బి.